ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఇసుక అక్రమ తరలింపులు భారీగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక పంపిణీ చేస్తామన్న మాటలు నీటి మూటలయ్యాయంటూ జిల్లా సిపిఎం కార్యదర్శి కె గోపాల్ మండిపడ్డారు. 20 టన్నులతో వెళ్లాల్సిన లారీలు ఓవర్లోడ్తో 35 టన్నుల వరకు ఇసుకను తెలంగాణకు పంపించడం దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పేదలకు ఇసుక ఉచితంగా అందించాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు కె గోపాల్. ఉచిత ఇసుక అందజేస్తామని చెప్పేసి ఎన్నికల్లో హామీ ఇచ్చింది. కానీ ఇంతవరకు ఆ ఉచిత ఇసుక అనేది ఎక్కడ అమలు కాకుండా ఈ రోజున దొడ్డిదారిన అక్రమంగా అధికార పార్టీ నాయకులు అండదండలతో ఈరోజు అడ్డగోలుగా రాత్రుల సమయంలో తోలటం అనేది జరిగింది. శనగపాడు రేవు నుంచి 3 లారీలు, 2 ట్రాక్టర్లు, 2 కార్లు కూడా రాత్రి శనగపాడు నుండి బయలుదేరి అనాసాగరం వెళ్తున్న మార్గ మధ్యంలో పోలీసులు కొట్టుబడినటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. అది లారీకి మన ఏదైతే కనీసం 20 టన్నులు ఉంటుంది, అంతకంటే మించి అంటే ఓవర్లోడ్తో 35 టన్నులు మించి ఈరోజు ఒక్కొక్క లారీ లోడు వెళ్తూ ఉందంటే ఎంత దుర్మార్గంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికార పార్టీ నాయకులకు అండదండలతో ఉచిత ఇసుక అని చెప్పేసి ఇసుక అక్రమ రవాణా దోచుకోవటానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇస్తుంది తప్ప ఎక్కడా కూడా ఒక ఇసుక రేంచి ఓపెన్ చేసి ప్రజలకి ఫ్రీగా ఉచిత ఇసుక ఇద్దామనే ఆలోచన మాత్రం ఈరోజు చేయని పరిస్థితి కనపడతా ఉంది. మాచల శ్రీ కన్యకా పరమేశ్వరి శ్రీ గౌరీదేవి అలంకరణలో